నాకు ఇచ్చిన సబ్జెక్టు సాయినామ మహిమ. దాని గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాయి భక్తులందరూ ఏమంటారండి? సాయినామం. ఒకళ్ళు ఓం సాయిరాం, ఒకళ్ళు ఓం శ్రీ సాయిరాం, ఒకళ్ళు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి, ఒకళ్ళు శ్రీ సాయి, ఒకళ్ళు సాయిబాబా, ఒకళ్ళు సాయి సాయి, ఇంకొకళ్ళు సాయి రామ, ఇంకొకళ్ళు సాయి కృష్ణ అంటారు. మరి ఈ నామాల్లో ఏ నామం గొప్పది? ఏంటమ్మా? ఇట్లానే రామకృష్ణ పరమహంసను ఒకళ్ళు అడిగారట, ఏమంటే నేను ఓ నమ శివాయ చేశాను, ఆయన ఓ నమో నారాయణ చేశాడు, ఆమెమో లక్ష్మీ చేసింది, ఇంకొక ఆయన జగన్మాత చేశాడు, ఏ నామం గొప్పది అన్నారు. ఆయన ఆలోచించాట. ఆలోచించి ఒక స్త్రీని పిలిచాట. స్త్రీని పిలిచి ఆమెను అడిగాట, అమ్మ మీ నాన్నకు నువ్వేమవుతావు అని అడిగట. కూతుర్ని అని అంట. మీ అత్తకి మామకి కోడల్ని, నీ బిడ్డలకి తల్లిని, నీ తోడుకోడలకి తోడుకోడల్ని, అట్లా రకరకాల 10 పేర్లు చెప్పించాట. వాళ్ళందరిని అడిగాట, ఏ పేరుతో ఈమెను పిలిస్తే పలుకుతుంది అన్నారంట. కొడుకులు అమ్మ అంటే పలుకుతుంది. అర్థమైందా? అత్తగారు మామగారు కోడలు అని పిలిస్తే పలుకుతుంది. తల్లిదండ్రులు పేరు పెట్టి పిలిస్తే పలుకుతుంది. అంటే పలికేది ఒక్కళ్ళే. ఎన్ని పేర్లు ఉన్నాయి స్త్రీకి? అన్నీ ఆమెయే కదా. ఇక్కడ బాబా కూడా అనేక పేర్లు ఉంటాయి, పలికేది బాబా. ఆ నామం గొప్పదా, ఈ నామం గొప్పదా అని మనం చూడకూడదు. మనం ప్రార్థిస్తుంది సాయి పరమాత్మ. ఆ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి మనం ఆ నామం గొప్పది, ఈ నామం గొప్పది, అది రాస్తే మంచిది, ఇది రాస్తే మంచిది అనే ఆ చిన్న చిన్న విషయాలు వదిలేసి అందరం సాయినామం చేస్తున్నాం అనే భావంతో ముందుకు నడవాలి. ఇక సాయి భక్తులందరూ ఏమంటారు? మేము సాయినామం పలికిన రోజు నుంచే మా జీవితం మారింది అంటారు. దీనికి ఎంతమంది చేతులు ఎత్తుతారండి? అందరం ఎత్తుతాం. ఎందుకంటే ఎప్పుడైతే సాయినామం పలికామో మన జీవితం మారుతుంది. ఆ నామం మనసుకు శాంతిని, జీవితానికి దిశనిస్తుందని వాళ్ళ అనుభవం. అంతేకాకుండా మరి ఆర్థికంగా లేని వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు ఏమంటారు బాబా నామ గురించి? బాధ వచ్చినప్పుడు మందు కాదు, సాయినామమే మాకు ధైర్యము అంటారు. అంటే ఆ సాయినామమే మాకు మందుగా పనిచేసింది, అదే మాకు ధైర్యాన్ని ఇచ్చింది అంటారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆర్థికంగా లేనప్పుడు. మరి ఒక్క సాయిరాం అనే నామమే వాళ్ళకు అండగా నిలిచింది అని చెప్తారు. మరి కొంతమంది పెద్దవాళ్ళు అవుతారు భక్తులు. అప్పటిదాకా షోడశోపచారుల పూజలు నిత్యం చేస్తారు, దీపారాధన కూడా చేయలేని కొద్దిగా పెద్దవాళ్ళు అవుతారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? పూజలో దీపం వెలగపోయినా సాయినామం మాకు పలికితే చాలు అంటారు. ఎందుకని? ఆ నామమే దీపమై వాళ్ళ హృదయంలో వెలుగు నింపిందని చెప్తారు. అంటే షోడశోపచారాలతో పని లేదు మనకి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే చిన్న వయసులో చెయ్యాలి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నామాన్ని చేస్తే ఆ నామమే హృదయం దీపంలో వెలుగుతుంది. అంతేకాకుండా మరి యువభక్తులు ఏం చెప్తారు? యువతీ యువకులు ఎక్కువగా కోపం, ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారు? సాయినామం పలికితే భయం తగ్గింది, కోపం తగ్గింది అని చెప్తారు. వాళ్ళ ఆవేశాలు తగ్గిపోయినాయి అని చెప్తారు. అంత గొప్పది సాయినామం. మరి నిజమైన సాయి భక్తులు ఏం చెప్తారు అంటే, మాకు కష్టం వచ్చిందండి, వాళ్ళు ఏం చెప్తారు? మేము బాబాని అడగలేదు, అన్నీ ఆయనకి అప్పగించాం, కేవలం ఆయన నామస్మరణ మాత్రమే చేస్తున్నాం అంటారు. అంటే వాళ్ళ సమస్యలన్నీ బాబాకే అప్పగించారని చెప్తారు. అందుకనే ఎప్పుడైతే బాబా చేతుల్లో మనం పెట్టామో మన సమస్యలు అన్నీ సాఫీగా సాగిపోతాయి. ఇక సుబ్రహ్మణ్య రెడ్డి గారు, మధుసాయి గారు, మరి ఇక్కడ ఉన్న సాయిదాస్ గారు ఏం చెప్తారు? సాయినామం ఒక అలవాటు కాదు, మా జీవన విధానం అని చెప్తారు. మాకు ఒక అలవాటు కాదండి, అది మా జీవన విధానం అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు? నడకలోను, పనిలోను, నిద్రలోను సాయినామమే తోడుగుంటుందని చెప్తారు. ఏ పని చేస్తున్నా సరే
సాయినామే తోడుకుంటుందని చెప్తారు. మరి కొంతమంది మనకి చాలామంది కనిపిస్తుంటారు, మేము షిరిడి అన్నిసార్లు వెళ్ళామండి, మేము షిరిడి ఎన్నిసార్లు వెళ్ళామండి. నాకు తెలిసిన ఒక ఆయన 108 సార్లు వెళ్ళారు ఇప్పటికే. అట్లా వెళ్ళినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. అప్పుడు మనమేమంటాం, షిరిడి వెళ్ళకపోయినా సాయినామం ఉంటే బాబా దగ్గర మనం ఉన్నట్టే అని చెప్తారు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళ జన్మ ధన్యం. ఎందుకంటే ఎందరో అనుభవకులు ఏం చెప్తారంటే, బాబా రూపం కంటే బాబా నామానికే శక్తి ఎక్కువ ఉంటుంది అంటారు. రాముడు కూడా చెప్పాడు, నాకంటే నా నామం గొప్పది అని చెప్పారు. అవన్నీ మీకు విశ్లేషణ నేను కొత్తగా చెప్పక్కర్లేదు రామనామం గురించి. మరి అసలు టోటల్గా బాబా భక్తులు ఏమంటారయ్యా, ఫైనల్గా చెప్పండి సాయిరాం గారు అంటే గనక, శ్రీ సాయినామం పలికితే బాబా వినకపోవడం అంటూ లేదని చెప్తారు. అంటే ఏంటి, ఖచ్చితంగా మనం సాయినామం పలికితే బాబా ఖచ్చితంగా వింటారు. మరి సాయినామం గురించి ఇంకెలా చెప్తారు అంటే, ఈ జగత్తులో మారని సత్యం ఒకటే సాయినామం. ఆ నామం ఉచ్చరించగానే మనసు నిశ్శబ్దం అవుతుంది, హృదయ భారాన్ని వదులుతుంది, బాధలన్నీ దారి తప్పుతాయి, అంటే మన బాధలన్నీ తొలగిపోతాయి. సాయినామం మంత్రం కాదు, అమృతం. సాయినామం పూజ కాదు, ప్రాణవాయువు. సాయినామం ఆశ కాదు, ఆశ్రయం. భక్తితో పలికితే అది జ్ఞానం అవుతుంది సాయినామం. సాయినామం వేదనతో పలికితే ఓదార్పు అవుతుంది. సాయినామం నమ్మకంతో పలికితే మార్గం అవుతుంది. సాయినామంలో తల్లి ప్రేమ ఉందండి, సాయినామంలో తండ్రి ధైర్యం ఉంది, సాయినామంలో గురువు బోధ ఉంది. మనం చాలా చోట్ల చాలా ఊళ్ళల్లో ఉంటాం, మనకి చాలా దూరంగా ఉంటాయి కొన్ని ఆలయాలు. అప్పుడు ఆలయాలకు వెళ్ళలేదు అనే భావన కలుగుతుంటుంది. అప్పుడు ఏం చెయ్యాలి, సాయినామమే వెలుగు. ఎక్కడ సాయినామం ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది, అక్కడ దేవాలయంలో ఉన్నట్టు ఉంటుంది. సాయి శ్రీ సాయి అని పలికిన క్షణమే కాలం ఆగుతుంది, కర్మ కలుగుతుంది, కరుణ ప్రవహిస్తుంది. నడకలో సాయినామం ఉంటే ఏమవుతుంది, దారి తప్పకుండా సరైన మార్గంలో నడుస్తాం. అలానే శ్వాసలో సాయినామం ఉంటే ఏమవుతుంది, భయం దరిచేరదు. అందుకనే బాబా ఏం చెప్పారు, నా నామమే నా రూపము అని చెప్పారు. ఏం చెప్పారు బాబా, నా నామమే నా రూపం అని చెప్పారు. సరేనండి, ఇంత బాగా చెప్పారు, ఎవరైనా భక్తులు చెప్పింది కూడా చెప్పండి అంటే గనక వాళ్ళు చాలా చక్కగా చెప్పారు బాబా గురించి. శ్రీ సాయినామం అనేక మంది జపం చేశారు. మనకి ఉదాహరణకి సచ్చరిత్రలోనే రాజారాం అనే మంత్రం బాబా గారు చెప్పినట్టు సచ్చరిత్రలో ఉంది. అలానే దాసుగణ మహారాజు నిత్యం హరికథలతోటి సాయినాథ తత్వ ప్రచారాన్ని ఆ రోజుల్లోనే చేసేవాడు. అనేక మంది భక్తులు ఇచ్చారు మరి సాయినామం గురించి, సాయిబాబా గురించి చెప్పి. మరి సాయినామం ఒక మాట కాదు, అది గురువు శ్వాస. భక్తుడు పిలిచినప్పుడు గురువుకి పలికిన సమాధానం. సాయిని సేవించిన భక్తులు తమ చేతులతో బాబాను తాకలేకపోయినా తమ హృదయాలతో బాబా నామాన్ని పట్టుకున్నారు. ఆ నామమే వారికి సాక్షాత్కారమైంది. అంటే బాబా ఉన్నప్పుడు బాబాను అందరూ తాకలేకపోయారండి, కళ్ళతో చూశారు. కానీ వాళ్ళకి ఎలా కలిగింది, సాయి నామం పలకటం వల్ల వాళ్ళ హృదయానికి హత్తుకుంది బాబా యొక్క రూపం కానీ బాబా యొక్క స్పర్శ కానీ. మరి మన గ్రంథ రచయిత హేమాద్ పంత్ గారు ఏం చెప్పారు బాబా నామం గురించి, బాబాను నేను దర్శించలేదు అన్న క్షణాలు ఉన్నాయి, కానీ సాయి అని పిలవని క్షణం లేదు, ఆ నామమే నాకు దర్శనం ఇచ్చిందని చెప్తారు. బాగా విన్నారా, బాబాని దర్శించని క్షణాలు ఉన్నాయి, కానీ సాయి నామం అని పిలవని క్షణం లేదని చెప్తారు. ఆయన గ్రంథ రచనలో అలసట వచ్చినప్పుడు, మనసు చెదిరిన వేళ ఆయన నోటి నుండి వచ్చిన నామం ఏంటంటే అంటే సాయి సాయి అనిపించిందంట ఆయనకి. సాయి సాయి అనిపించింది. ఆ క్షణమే కలం తిరిగి మళ్ళీ ప్రవహించింది. ఇదే నామ మహిమ. అంటే ఎక్కడ ఆగిపోయిన సచరిత్ర గ్రంథ రచన ఆయన కూర్చొని ఏం చేసేవాళ్ళు, సాయి నామస్మరణ చేసేవాళ్ళు. చేయగానే మళ్ళీ గ్రంథ రచన ప్రారంభమైంది. దాస్గణ్ మహారాజ్ ఏమన్నారు, బాబా ముందు నిలబడి ఎన్నో స్తోత్రాలు ఎన్నో కీర్తనలు పాడాను, కానీ ఆయన హృదయాన్ని కలిగించింది కేవలం నా సదా నామస్మరణ మాత్రమే అని చెప్పాడు. కేవలం ఆయన నామస్మరణ మాత్రమే ఆయన కలిగించింది. ఎందుకంటే ఆయన స్తవన మంజరి రాశాడు, మరి చక్కగా బాబా చరిత్ర అనేక అధ్యాయాలతో రాశారు, అనేక గ్రంథాల్లో.
ఆయనకు ఒక్కోసారి తీవ్రమైన అనారోగ్యంతో పాట పాడలేని స్థితిలో కూడా కేవలం సాయినాథాన్ని మాత్రమే జపించేవాట ఆయన దాస్గణ్ మహారాజ్. కేవలం పాట పాడలేని తీవ్రమైన అనారోగ్య స్థితిలో కూడా జపించేవాడు. ఆ రాత్రి నుండే వ్యాధి తగ్గడం మొదలైంది. అది మందు కాదు, నామ ప్రసాదం అని చెప్పాడు ఆయన. నామ ప్రసాదం అని చెప్పారు. మరి కాకాసాహెబ్ దీక్షితులు ఏం చెప్పారు? మరి కాకాసాహెబ్ దీక్షిత్ అనగానే మనకు ఒళ్ళు పులకరించిపోతుంది. ఆయన ఏం చెప్పారు? నన్ను బయట ప్రమాదాల నుంచి కాదు, లోపలి భయాల నుంచి రక్షించింది సాయినామం అని చెప్పాడు. లోపలి భయాల నుంచి రక్షించింది సాయినామం అని చెప్పాడు. ఆయన జీవితంలో భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు ఏ పరిష్కారము కనిపించిన వేళ నామస్మరణే ఆయుధమైందని చెప్పారు. నామస్మరణే ఆయనకు ఆయుధమైందని చెప్పాడు. బయట పరిస్థితులు మారకపోయినా లోపల మనిషి మారిపోయాడు, అదే మహిమ. ఇది అక్షరాల సత్యం అండి. కాకాసాహెబ్ దీక్షిత్ కంప్లీట్గా మారిపోయింది బాబా నామ మహిమ వల్లే. నాకంటే సుబ్రహ్మణ్య రెడ్డి గారు బాగా చెప్తారు దీక్షిత్ గురించి, కాకాసాహెబ్ దీక్షిత్ గురించి. ఆయన ఎలాంటి వాడు, ఆయనకి ఎలాంటి సుగుణాలు ఉన్నాయనేది చాలా చక్కగా అమృత వాక్యాలు చెప్తాడు. ఎందుకంటే దీక్షిత్తుని పరిపూర్ణంగా నరనరాల్లో జీర్ణించే వ్యక్తి అంటే సుబ్రహ్మణ్య రెడ్డి గారే. కాబట్టి అంటే ఆయన యొక్క జీవన శైలి గురించి విని మొదట ఎలా ఉండేవాడు, సాయిబాబా దగ్గరికి వచ్చి ఆయన ఎలా మారాడు అనేది రెడ్డి గారికి బాగా తెలుసు, సుబ్రహ్మణ్య రెడ్డి గారికి. మరి వేమగల్లు చెప్పిస్తున్నారా? మంచి దిశమో. మరి బాయిజామా ఏం చెప్పింది? బాబా పక్కన లేకపోయినా సాయి అని పిలిచినప్పుడల్లా ఆయన దగ్గరే ఉన్నట్టు అనిపించేదట. అంటే ద్వారకామాయికి నిత్యం వెళ్ళలేకపోయింది కదా బాయిజామాయ, వృద్ధాప్యురాలు కదా. ఆమె ఒంటరిగా ఉన్న రాత్రుల్లో భయంతో నిద్రపోని వేళ నామస్మరణే ఆమెకు తల్లిలా గుడిగా మారిందని చెప్పారు. అంటే బాయిజామాయి కూడా ఎల్లప్పుడూ సాయి నామస్మరణ చేసి తుదకు సాయిలోనే ఐక్యం చెందిందామా. మరి తాత్యాకు మాటిచ్చాడు కదా, నేను ఆమెకి సద్గతి ప్రసాదిస్తానని, అంతానే ప్రసాదించాడు. మరి ఉపాసిని మహారాజ్ ఏం చెప్పాడు? ఉపాసిని మహారాజ్ అనగానే మనకేం గుర్తుకు రావాలి? సాధన గుర్తుకు రావాలి. ఆయన ఏం చెప్పాడు? సాయి నామం సాధన కాదు, అనుగ్రహం అని చెప్పాడు. సాధనకి శక్తి కావాలి, నామానికి శరణాగతి చాలు అన్నాడు. అంతే, సర్వస్వ శరణాగతి. అహం బ్రహ్మాస్మి అనుకోకుండా అంతటా నేనే ఉన్నాను, నా అంతటి సాయి భక్తుడు లేడు అనే అహంకారం లేకుండా ఎవరైతే బాబా పాదాలు పట్టుకొని శరణాగతి వేస్తారో వారికి ఆ తత్వం అర్థమవుతుంది. అహంకారం వదిలిన చోట తర్వాతే నామం మనలో ప్రవేశిస్తుంది అని చెప్పారు. అంటే మనం బాబాకి పాదాలను ఆశ్రయించి ఇవ్వాల్సింది ఏంటి? అహంకారాన్ని వదిలేయాలి. డౌన్ టు ఎర్త్ అంటారు ఇంగ్లీష్లో, దాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నారు, విమర్శించడానికి నువ్వెవరు? నీకేం సంబంధం? నీకేమైనా బాబా వచ్చి చెప్పాడు, అప్పగించాడా? అప్పగించిన వాడికి నువ్వెందుకు అంత అత్యుత్సాహం చూపించి నువ్వు మాట్లాడటం, నిందలు పట్టడం? బాబాను శరణాగతి పొందు. నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి సరి అయిన సమాధానం మనం చెప్పాలి. మరి మామూలు భక్తులు ఏం చెప్తారు? మాకు ఒక్కొక్క సమయంలో డబ్బు దొరకదండి, సమస్యకి పరిష్కారం దొరకదు, దారి దొరకదు, కానీ సాయినామం చేయగానే మాకు దారి దొరికిందని చెప్తారు. కేవలం సాయినామం చేయగానే. అలానే అనారోగ్య పరిస్థితులు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు, డాక్టర్ ఆశలు వదిలేసుకోమని చెప్తారు. అప్పుడేం చెప్తారు? వాళ్ళంతా సాయినామం చెప్పిస్తారు బయట కూర్చొని. ఏమవుతుంది? వెంటనే దారి దొరుకుతుంది, డాక్టర్ చక్కగా ప్రాణం పోస్తాడు, హాయిగా తిరిగి వస్తారు. అలానే బాబా కనిపించలేదు కానండి, మాకు సాయినామం చెప్పేటప్పుడు ఆయన మా చెయ్యి పట్టుకున్నట్టు అనిపించిందని చెప్తారు. అంటే పక్కనే నిలబడి మా నామాన్ని వింటున్నాడు అని చెప్తారు. ఇది యొక్క చక్కటి నామం యొక్క గొప్పతనం. సాయినామం భయానికి ధైర్యాన్ని ఇస్తుంది, కన్నీటికి ఆశ్వాసం చేస్తుంది, కష్టానికి సహనం ఇస్తుంది, జీవితానికి అర్థం ఇస్తుంది. చివరిగా ఏం చెప్పాలయ్యా అంటే అద్భుతమైన మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. శ్రీ సాయినామం పలికిన ప్రతి నోరు ఒక చిన్న ద్వారకామాయి. ఎవరైతే నామస్మరణ చేస్తారో అదే ద్వారకామాయి. ఆ నామం నిండిన ప్రతి హృదయం ఒక సచ్చరిత్రలో అధ్యాయం. మనకి 52 అధ్యాయాలు ఉన్నాయి. ఆ నామం ఎవరికైతే నిండి ఉంటుందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధ్యాయం అవుతారు. బాబా దూరంగా ఉన్నాడనిపించినప్పుడల్లా ఒక్కసారి నెమ్మదిగా సాయి అని పిలవండి, అప్పుడు దూరం అనే మాట ఉండదు అని చెప్తారు. ఈ విధంగా మనం సాయి నామం గురించి అనేకం చెప్పుకున్నా అది తరగదండి. మరి ఇందాక
అద్దాల సాయి మందిరం చూశాను. చిన్న చిన్న అద్దాలు కనిపించినాయి. అక్కడ అనంత కోటి రూపాల్లో బాబా వెలుగొందుతున్నాడు అనిపించింది. అందుకనే శేష సాయినే నమః అన్నాడు. అంటే ఆ శేషుడికి కూడా వర్ణించడానికి కుదరదు. మరి ఇక్కడ చూసాం బాబా సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అనే పదం ఇక్కడ కనిపించింది నాకు. నిజంగా మహారాజుగానే ఉన్నాడు బాబా గారు. అంటే నీ కోరిక తీర్చటానికి నేను ఇక్కడ వేంచేసి ఉన్నాను, మీకేం కావాలి, ఒక మహారాజులో అడుగుతున్నాడు బాబా గారు. అంటే మనకి ఒకటే మాట చెప్తానండి, మన పిల్లలు అమెరికా వెళ్తారు, సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత తిరిగి వస్తారు. ఎయిర్పోర్ట్లో చూడగానే కళ్ళమ్మడి నుంచి అశ్రుదారులు కారుతాయి. అది ఏడుపా ఆనందమా చెప్పండి? అదేందండి కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి ఆనందం అంటారేంటి? ఊరుకో, నేను ఒప్పుకోను, ఆనందమే. ఎప్పుడైతే మీరు ఈ సాయి ధర్మక్షేత్రానికి వచ్చి ఎవరితో మాట్లాడకుండా బాబాను చూసి ఆనందరాసులు వస్తాయో వాళ్ళే నిజమైన భక్తులు. అంతేగాని అయ్యో కుమార్ గారు పలకరించలేదే, అయ్యో మధుసాయి గారు పలకరించలేదే, నాకు ప్రసాదం చేతిలో పెట్టలేదే, ఆమెనే పిలిచి ఆమెకే పైన శాలువా వేశారు, ఆమెనే గౌరవించారు, నన్ను పట్టించుకోలేదే. కుమార్ గారు పనిలో ఉన్నారు పాపం, తర్వాత నీ దగ్గరికి వస్తారు, ఈ లోపుగానే మనకి టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఈ మధ్య పట్టించుకోవట్లేదండి యాజమాన్యం వారు. ఎందుకండి మనం ఎందుకు వెళ్తున్నాం గుడికి? బాబా కోసం వెళ్తున్నాం. అంటే బాబా చెప్పడా కుమార్ గారికి మధుసాయి గారికి? చెప్పితే ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తారు. మనం ఆ స్థాయికి మనం రావాలి. అంటే మనం వెళ్తుంది దేవాలయానికి ఎందుకోసం? బాబాతో మాట్లాడటం కోసం. లోపలికి అడుగు పెట్టగానే బాగున్నారండి, మీ చీర బాగుందే, చాలా రోజులే ఇది కనిపించి, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఈ క్షమ సమాచారాల కోసమా? వాటి కోసం రాకూడదు దేవాలయానికి. బాబా నామం చెప్పటానికి, బాబా అష్టోత్తరం చెప్పటానికి, స్థవన మంజరి చదవటానికి. అన్నదానం బాగా చేశారండి, రుచికరంగా ఉన్నాయి పదార్థాలు, వీటి కోసం కాదు. బాబా ప్రసాదం అని, ఆయన అనుగ్రహించిన ప్రసాదం తీసుకురావడానికి వస్తాం. నిజంగా ఇంత చక్కటి దేవాలయాలు మీకున్నాయి, చక్కగా సత్సంగాలు జరిగే ఉన్నాయి. మా గుంటూరు జిల్లాలో ఈ సంస్కృతి లేదు. ఇంకా ఇట్లా సత్సంగాలకు ఇంతమంది నుంచి కూర్చునే సంస్కృతి ఇంకా అక్కడ రాలా. మీరు అదృష్టవంతులు. కాబట్టి చక్కగా మంచి దేవాలయాలతో పాటు సత్సంగకర్తలు ఉండటం చాలా అదృష్టం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. బాబా గురించి వినండి, హృదయం ద్రవిస్తుంది. బాబా తత్వంలో ఉండండి. బాబా మార్గంలో పయనం చేయండి. ఎందుకంటే మందిర నిర్వాహకులు తెలుసు, ఆ మందిరం నిర్వహించాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎంతమంది చేత మాటలు పడాలో అంతా చేస్తారు. ఎవరో ఒకళ్ళు అంటారు, మనసు చివుక్కంటది. కాబట్టి వాళ్ళని సహృదయంతో అర్థం చేసుకోండి, వాళ్ళని ప్రేమించండి. వాళ్ళు సాయి తత్వంలో నిలబడిన మహానుభావులు. ఇప్పుడు కుమార్ గారు ఇంత మందిరం కట్టబట్టే కదా మనం ఇక్కడ కూర్చోగలిగింది. ఇంత హ్యాపీగా, ఇంత చక్కగా సత్సంగం చేసుకుని అలా రోడ్డు మీద ఎండలో కూర్చోమంటే మీరు అందరూ కూర్చుంటారా? అడుగు గోపాలరావు ఫోటో పెట్టి ఎవరు కూర్చోరు. మాకు పని ఉందండి, అరగంట కూర్చుంటే వెళ్తామంటారు. అంటే ఏంటి? ఆ యొక్క భాగ్యాన్ని మనకు కల్పించారు. ఆ కల్పించడంలో వాళ్ళు చక్కగా సక్సెస్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన సాయిదాస్ గారికి, మధుసాయి గారికి, సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, మరియు సాయినాథ్ మహారాజ్ గారికి, కుమార్ గారికి, మరి వచ్చి ఇప్పటి వరకు నా సత్సంగాన్ని విన్న మహాభక్తులందరికీ నా నమోవాక్యములు. ఎందుకంటే ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేశాను, చెప్పాను. ఒక్క చిన్న కథ చెప్పి ముగిస్తాను. దాస్గఢ్ మహారాజు ఒకరోజు బయలుదేరాడు. ఎక్కడికి? హరికథ చెప్పడానికి. బాబా గారు అన్నారు, ఏంది వేషం అన్నారు. వేషం అంటే సరే తీసేస్తాను, వేషం తీసేశారు. తీసేసిన తర్వాత ఏమైంది? ఆ రోజు తర్కడు కొడుకును కూడా, వీరేంద్ర తర్కడ్ని కూడా తీసుకెళ్ళమన్నారు. ఈయన ఎందుకు పంపిస్తున్నామంటే తోడు తీసుకెళ్ళి అన్నారు. అదొక బిల్లువాడ. అక్కడ సాయినామ హరికథ చెప్పాలి, సంకీర్తన చెయ్యాలి.
చక్కగా వెళ్ళారు. దాస్గఢ్ మహారాజును తర్కడ్ కొడుకు వెళ్ళారు, వీరేంద్ర తర్కడ్ ఇద్దరు వెళ్ళారు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కంటూ స్టార్ట్ చేశారు. సాయినాథ మహిమ చెప్పడం అద్భుతంగా చెప్తున్నారు. అటు పక్క నుంచి ఒక బిల్లుడు అంటే ఆటవిక దొంగ, ఒక బాగా క్రూరమైన వాడు, వాళ్ళలో ఒక మనిషి చనిపోయాడు. ఆ శవాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు వీళ్ళకి చెవిలో పడి, ద్వారకామాయిలో ఉంది దేవుడు సాయినాథుడు అన్ని చెవిలో పడి, వెంటనే ఏం చేశాడు ఆ నాయకుడు, గబగబా వచ్చి ఆ శవాన్ని వీళ్ళ మీద పడుకోబెట్టి మీరు ఇంత గొప్పవాడని చెప్తున్నారు కదా, మీ యొక్క హరికథ అయిపోయే లోపల ఇతని ప్రాణాలతో లేచి నిలబడాలి, నిలబడకపోతే మీరు ప్రాణాలతో వెళ్ళరు. సింపుల్ లాజిక్. రెండు మాటలు చెప్పారు. చెప్పేసి మీరు చేసుకోండి అన్నారు. ఇక దాస్గఢ్ మహారాజుకు వణుకు స్టార్ట్ అయింది. తర్కడ్ కొడుకున్నాడు కదా, ఏం చేయాలో అర్థం కాల. ఏం చేద్దామంటే అప్పుడు పాడారు సాయి రహం నజర కర్ణ బచ్చోంకా పాలన కర్ణ. ఆ పాట అక్కడ స్టార్ట్ అయింది. కన్నీటి ధారతో బాబా నామస్మరణ చేస్తా, నామం చేస్తా, సాయి సచ్చరిత్రలో లీలలు చెప్తా పూర్తి చేశారు. చేసి ఆ బాడీ ఆ శవం దగ్గరికి వచ్చి విభూతి పెట్టి నోట్లో నీళ్లు పోసి సాయినాథ్ మహారాజ్కి జై అనగానే ఆ శవం లేచి కూర్చొని అది కూడా సాయినాథ్ మహారాజ్కి జై అని. అలాంటి భక్తి పరీక్షలు పెడితే మనం నిజంగా చేయగలుగుతామా? మనం చేయలేనప్పుడు మనం భక్తులం కాదండి, బాబా ప్రేమికులు మాత్రమే. ఆ స్థాయిలో ఉండాలి మనకి భక్తి తత్పరత. ఆ స్థాయిలో లేనప్పుడు మనం భక్తులం కాదు. అందరూ పిలుచుకోగానే మనం భక్తిలో ఉన్నట్టు కాదు. కేవలం ఆయన్ని మనం ఒక తండ్రిలాగా తల్లిలాగా ప్రేమిస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను ఆశిస్తూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ నమస్కరిస్తున్నాను.